హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆహ్, ఇది సెకండ్ సెమిస్టర్‌లో ఉన్న సెకండ్ చాప్టర్ అండి. గణిత భాషా సౌందర్యానికి సంబంధించినవి. నేను దీనికి ఒక 2 వీడియోలు చేసి పెట్టానండి. దాంట్లో గణితంలో సౌందర్య భావన గురించి కొన్ని ఎంసీక్యూ చేశాను. తర్వాత సౌందర్య భావన అనుభవాల్లోని చలరాశుల్లోని కొన్ని ఎంసీక్యూ చేశానండి. మిగిలింది ఇంకొంచెం చిన్న పార్ట్ ఉంది. దాన్ని ఇప్పుడు సెపరేట్‌గా చేస్తున్నాను. దీని ముందు కొంచెం ఇంట్రడక్షన్ అండి. సౌందర్య అనుభవ చలరాశులు అంటే సౌందర్య అనుభవం అనేది ఏంటంటే మన మన ప్రతిరోజు కార్యక్రమంలో ఉండే ఒక మంచి మానసికమైన గుణాత్మకంగా భిన్నమైంది ఒక మానసిక స్థితికి సంబంధించింది అనమాట. దీన్ని సౌందర్య అనుభవం గురించి కప్చిక్ విన్స్టన్ గారు ఒక మంచి నిర్వచనం ఇచ్చారు. అదేంటంటే ఒక వస్తువుపై మనం ఏకాగ్రత పూర్తిగా శ్రద్ధ కేంద్రీకరించడం వల్ల మిగతా విషయాన్ని పక్కన పెట్టి ఆందోళన నుంచి రిలీఫ్ అవుతామని, ఇది ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్ళటం అని వాళ్ళిద్దరి అభిప్రాయం ప్రకారం చెప్పారండి. అలాగే సౌందర్య అనుభవానికి ఉన్న కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే సౌందర్య అనుభవం అనేది ముందుగా అది శ్రద్ధను కేంద్రీకరించటం, అలాగే అర్థాత్మకంగా వెతకటం, తర్వాత ప్రతీకాత్మకంగా భావించటం, ఊహాత్మకంగా పనిచేయటం అన్నమాట. ఆ యొక్క లక్షణాలు అసాధారణ భావోద్వేగ అనుభవం, ఆనందం, సౌందర్యం, లోతైన అనుభూతి ఇవన్నీ సౌందర్య అనుభూతికి ఉన్న లక్షణాలు. అలాగే సౌందర్య మేధస్సుని ఎలా నిర్వచించారంటే ఎక్కడైతే కొందరు అందాన్ని చూడలేని చోట కూడా అందాన్ని చూడగలగటమే సౌందర్య మేధస్సుగా భావించారు. అలాగే దీంట్లో కొన్ని ముఖ్య భాగాలుగా చెప్పారు. సౌందర్య డిగ్రీ, అనుభవలోతో అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యము. ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వేరువేరుగా ఒక్కొక్కరిలో వేరువేరుగా ఉంటాయి. ఏంటివి? సౌందర్య మేధస్సు అనేవి, సౌందర్యపు డిగ్రీ కానీ, అనుభవ లోతు కానీ, అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం అనేవి ఇవి ఒక్కొక్క వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. అలాగే సౌందర్య అనుభవంలోని భాగాలు కాంపోనెంట్స్ ఏంటంటే సౌందర్య ఆకర్షణ, సౌందర్య అంచనా, సౌందర్య భావోద్వేగం. అంతవరకు ఎంసీక్యూ చేసి పెట్టానండి. మీకు ఎంసీక్యూ కావాలా లేకపోతే బిట్స్ ఫామ్లో రావాలి? ఎందుకంటే ఇది అకాడమిక్ బుక్ అండి. మొత్తం ఇవి సెకండ్ సెమిస్టర్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో 5 యూనిట్స్, మొత్తం 10 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. కంపల్సరీగా చేస్తానండి. సైకాలజీ కూడా మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా నా దగ్గర వేరే స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ ఉంది, అవి కూడా పెట్టిస్తాను. చూడండి. అలా మొన్న టెట్లో ఇచ్చిన ఆ విధంగానే చేశాను ఎంసీక్యూ. మీకు అలా కావాలంటే అలాగా, లేదంటే బిట్స్ వైఫ్గా చేయమన్నా కూడా ఇస్తానండి. కంపల్సరీగా మీకు ఏది కావాలో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ సౌందర్య అనుభవం చలరాశుల గురించి చదువుదాం. దీన్ని ఎవరంటే బిర్కాఫ్ గారు గుర్తించినవి, ఆయనకు సంబంధించినవి ఇవి కొన్ని ఎంసీక్యూ చేశానని 2.1.3లో కింద వస్తుంది. అంటే బిర్కాఫ్ గారి పూర్తి పేరు ఏంటంటే జార్జ్ డేవిడ్ బిర్కాఫ్. జీవించిన కాలం 1870, 1930, 1884, 1944, 1890, 1950, 1900, 1960. ఏ కాలంలో ఆయన జీవించి ఉన్నారు? ఇతని దేని గురించి మాట్లాడారంటే సౌందర్య అనుభవం గురించి, సౌందర్య అనుభవం చలరాశుల గురించి ఇతను మాట్లాడారనమాట. ఆప్షన్ బి. బిర్కాఫ్ ఎస్థెటిక్ మెజర్ గ్రంథాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించారు? 1925, 1930, 1933, 1940. ఆయన ఎస్థెటిక్ మెజర్ అనే గ్రంథాన్ని 1933లో ప్రచురించారండి. సంగీతం సౌందర్య అవగాహనలో కీలక పాత్ర పోషించేదని ఏమని బిర్కాఫ్ భావించారు? ఈయన ఒక ప్రముఖమైన శాస్త్రవేత్త అండి, గణిత శాస్త్రవేత్త. ఈయనకి ఏంటంటే శాస్త్రీయ సంగీతం వినటం అంటే చాలా ఇష్టం అంట. అలాగే ఆయన సంగీతం వింటూ ఉంటుంటే దానిలో కూడా మంచి సౌందర్య అవగాహన ఉంది. నిర్మాణాత్మక అంశాల పట్ల ఆ సంగీతంలో ఆయనకి శాస్త్రీయ సంగీతం మీద ఒక సౌందర్య అవగాహన కలిగింది. దాంట్లో అమర్చిన విధానంపై ఆసక్తి కలిగింది. ఆ విధంగా ఆయన దీంట్లో శబ్ద తీవ్రతకి అట్రాక్ట్ అయ్యాడా, సాహిత్యానికి అట్రాక్ట్ అయ్యారా, స్వరాల క్రమానికి నమూనానికి అట్రాక్ట్ అయ్యారా, ఆ శాస్త్రీయ సంగీతంలో వచ్చే వాయిద్యాలకి అట్రాక్టెడ్ అయ్యారంటే ఆయన గారు
ఆ యొక్క స్వరాల క్రమం, ఆ గమనికలు, ఆ పదనిసలు, ఆ యొక్క నమూనాని ఏ విధంగా అమర్చారు అంటే ఆ స్వరాల క్రమం, ఆర్డర్, ఆ నమూనా మోడల్ అనేది సంగీత సౌందర్యలో ఒక సంగీతానికి ఉండే ఆ గమకాలలో దానికి ఎంతో సౌందర్యం ఉందని, దాంట్లో ఆ గమకాలు, ఆ నమూనా, ఆ క్రమం అనేది ప్రముఖమైన పాత్ర వహిస్తున్నట్లు ఆయన గ్రహించాడు. ఆయనకు ఆ విధంగా వచ్చిన ఆలోచనలతో క్రమంగా దాని నుంచి ఆయన సిద్ధాంతకరణం చేశాడనమాట. అంటే స్వరాల క్రమం, నమూనా మీద ఆయన మంచి సంగీతంలో ఇది ఇంత అందంగా ఉండటానికి కారణం ఆ క్రమం, ఆ నమూనాని ఆయన గుర్తించి దాని మీద ఆసక్తి పెంచుకున్నారు. ఎవరు? బిర్కాఫ్ గారు. బిర్కాఫ్ తన సిద్ధాంతాన్ని ఏ కళలకు అన్వయించాడు? అయితే ఆయన ఏం చేశారంటే ఇక్కడ 2 కళలు తీసుకున్నారండి. అవేంటి? సంగీతానికి శ్రవ్య కళక, దృశ్య కళక, శ్రావ్య కళక, సంగీతానికి మరియు నాట్య కళక, నాట్య కళకు మరియు చిత్రకళక. మీరు ఎవరైనా చదివి ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. బిర్కాఫ్ గారు తన సిద్ధాంతాన్ని దృశ్య కళకు, శ్రావ్య కళకు రెండిటికి అన్వయించి చేశారనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. బిర్కాఫ్ పరిశీలించిన దృశ్య కళ వస్తువుల్లో ఏవి ఎక్కువగా ఉండేవి? జాడీలు లేక పాత్రలు, టైల్స్ నాటకాల, తర్వాత జాడీలు లేక పాత్రలు, టైల్స్ బహుభుజుల, నాటకాలు టైల్స్నా, బహుభుజులు నాటకాలు టైల్స్నా? ఈ బిర్కాఫ్ గారు 2 కళలను దృశ్య కళ మరియు శ్రావ్య కళకు అన్వయించుకున్నారు కదా తన కళలను. అలాగే దృశ్య కళలో ఆయన ఎక్కువగా ఏం చూసారంటే రకరకాల జాడీలు లేక పాత్రలు, అలాగే టైల్స్, బహుభుజులు వంటి వారిని చక్కగా చూశారు. ఆప్షన్ బి. బిర్కాఫ్ ప్రకారం సౌందర్య నాణ్యతను అధ్యయనం చేయడానికి అతని మొదట ప్రేరణ ఏమిటి అంటే, ఇతను దృశ్య కళల్లోనేమో జాడీలు, పాత్రలు, టైల్స్, బహుభుజులు చూస్తే, ఆయన శ్రావ్య కళలో ఏం చూశారంటే కవిత్వం వంటి అంశాలను అనువర్తనం చేశాడు. అంటే ఏ కళలను అనువర్తనం చేశారు? దృశ్య కళను, శ్రావ్య కళను అనువర్తనం చేశారు. దృశ్య కళల్లోనేమో దృశ్య కళల్లో దేన్ని రకరకాలుగా చూశారంటే జాడీలు లేక పాత్రలు, టైల్స్, అలాగే బహుభుజులు. మరి శ్రావ్య కళలో దేన్ని ఎక్కువగా చేశారంటే కవిత్వం. ఈ రెండిటి గురించి దేనిలో వివరించారంటే ఆయన 1933లో రచించిన ఎస్థెటిక్ మేజర్ అనే గ్రంథంలో దృశ్య కళలకు సంబంధించిన బహుభుజులు, టైల్స్, తర్వాత జాడీలు, పాత్రల గురించి, అలాగే శ్రావ్య కళకు చెందిన కవిత్వం వంటి అంశాల గురించి ఆయన ఆ బుక్లో చాలా నీట్గా వివరించారనమాట. నెక్స్ట్ బిర్కాఫ్ ప్రకారం సౌందర్య నాణ్యతను అధ్యయనం చేయడానికి అతను మొదట ప్రేరణగా దేన్ని తీసుకున్నారు? సంగీతం వినటం, వాని శ్రావ్యత నమూనాలపై భావ ప్రతిబింబాల, నాటకాలపై తనకున్న సౌందర్య ప్రతిబింబమా, సంగీతం, చిత్రకళ వాటి నమూనాలపై అతనుకున్న ప్రతిబింబమా? అతను బాగా సంగీతం వినటం, వాటిలో ఉన్న క్రమం, స్వర క్రమం, నమూనాలపై భావ ప్రతిబింబాలు గురించి అతను మొదటిగా ప్రేరణ తీసుకున్నాడు అనమాట. అతని మొదటి ప్రేరణ ఏంటి? సంగీత వినటం, శ్రావ్యత నమూనాలపై. నెక్స్ట్ బిర్కాఫ్ ప్రకారం సౌందర్య అనుభవం అనేది ఎన్ని దశలుగా ఉంది? రెండా, మూడా, నాలుగో దశ అంటే మూడు దశలుగా సౌందర్య అనుభవం ఉంది. ప్రాథమిక సమస్యతో గణిత సూత్రీకరణ ఏ కొలత నిర్ణయిస్తుంది? సౌందర్యన, శ్రావ్య కళన, దృశ్య కళన, సంగీత కళన? అంటే ఆయన దృష్టిలో సౌందర్య కొలతను నిర్ణయించేది ప్రాథమిక సమస్యకు గణిత సూత్రీకరణ, మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రాబ్లం కు ఎలా ప్రయత్నం చేశాడనమాట. దానికి అతను ఏం చేశాడంటే బిర్కాఫ్ సౌందర్య అనుభవం అనేది 3 ప్రాథమికమైన దశలుగా గుర్తించాడనమాట. ఎందుకు? ప్రాథమిక సమస్యకు గణిత సూత్రీకరణ అంటే ఒక సౌందర్య కొలతను నిర్ణయించేది ఏంటిది? ప్రాథమిక సమస్యకు గణిత సూత్రీకరణ ద్వారా. అవి 3 దశల్లో వివరించాడు. సౌందర్య కొలతను, వస్తువులోని సంక్లిష్టత అనుగుణంగా శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది?
అతను 3 దశలు వివరించారు కదా! అవేంటిదంటే శ్రద్ధ, రెండోది ప్రయత్నానికి, మూడవది వస్తువు యొక్క నిర్దిష్ట సామరస్యం గురించి. ఈ 3ని తీసుకొని అతను కొన్ని ప్రయత్నించాడనమాట. అది శ్రద్ధ ఫస్ట్. ఈ శ్రద్ధ అనేది ఎలా ఉందంటే, శ్రద్ధ యొక్క ప్రాథమిక ప్రయత్నం ఎలా ఉందంటే, ఇది గ్రాహ్యతకు సంబంధించింది. ఈ శ్రద్ధ అనేది దేనికి శ్రద్ధ అనేది దేనికి తప్పనిసరి అయింది? గ్రాహ్యతకు. ఒక వస్తువులోని సంక్లిష్టత కాంప్లెక్సిటీ సికు అనుగుణంగా శ్రద్ధ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పాడు అంటే, వస్తువులని సంక్లిష్టత అనుగుణంగా శ్రద్ధ ఈ రెండు ఎలా ఉంటాయి? ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయా, వినిలోమానుపాతంలో ఉంటాయా, సమానంగా ఉంటాయా, వ్యతిరేకంగా ఉంటాయా అని ఆయన చెప్పారు. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. సంక్లిష్టత అంటే కాంప్లెక్సిటీ సితో చూపించారండి అది. అంటే వస్తువులో సంక్లిష్టత అనేది పెరిగితే శ్రద్ధ కూడా పెరుగుతుంది. అప్పుడే ఆ వ్యక్తికి ఏమవుతుంది? అవగాహన, అర్థం చేసుకునే సామర్థ్యం అనేది సాధ్యమవుతుందని ఆయన ఉద్దేశం. అలాగే బిర్కాఫ్ ప్రకారం సౌందర్య కొలతను సూచించే చరరాశి ఏది? సౌందర్య కొలతను లేదా విలువను ఎస్థెటిక్ మెజర్ని చూసేది ఎం. వస్తువు సామరస్యం లేదా క్రమాన్ని సూచించే సాంకేతికం. అంటే ఆయన ఏ విధంగా వివరించారంటే, ఒక వస్తువు ఒక నిర్దిష్ట సామరస్యము ఎలా ఉంటుంది? సౌష్టం లేదా క్రమం ద్వారా వర్గీకరించబడుతుందని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే, సౌందర్య నాణ్యత అనేది గ్రహించటానికి అవసరమైన శ్రద్ధకు సంబంధించిందై ఉంటుంది. దీన్ని ఓతో చూపించారు. క్రమం, ఆర్డర్. వస్తువు యొక్క నిర్దిష్ట సామరస్యం దేని ద్వారా వర్గీకరించబడుతుంది? ఆకారం లేదా క్రమం ద్వారా, సంగీతం లేదా క్రమం ద్వారా, సౌష్ఠవం లేదా క్రమం ద్వారా, నమూనా లేదా క్రమం ద్వారా. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం సౌందర్య నాణ్యత అనేది గ్రహించటానికి అవసరమైన శ్రద్ధకు సంబంధించింది. అయితే వస్తువు పూర్తిగా దేని మీద ఉంటుంది? సౌష్టం లేదా క్రమ ద్వారా ఉంటుంది. నిర్దిష్ట సామర్థ్యం అనేది సౌష్టము లేదా క్రమం ద్వారా ఉంటుంది. అలాగే ఈ వస్తువు క్రమం అనే భావన కూడా ఎలా ఉంటుంది అంటే సమతుల్యంగా, కౌంటర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందువలనే శ్రద్ధ అనేది వస్తువు సంక్లిష్టతకు ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతంలో పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు సంక్లిష్టత కాంప్లెక్సిటీ సితోను, మెజర్ ఎంతోను, వస్తువు యొక్క సామరస్యం లేదా క్రమం ఇంగ్లీష్లో ఆర్డర్, ఈ మూడు అనేవి ఎలా ఉంటాయి? సౌందర్య అనుభవ చరరాశులుగా తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన దృష్టిలో సౌందర్య అనుభవ చరరాశులు అంటే సంక్లిష్టత సి, సౌందర్య కొలత ఎం, వస్తువు సామరస్యం లేదా క్రమం ఆ మూడేంటివి? ఈ మూడింటిని బిర్కాఫ్ గారు సౌందర్య అనుభవ చరరాశులుగా తీసుకున్నారు. వాటి మధ్య బంధం ఎలా చూపించారు, ఎలా వ్యక్తపరిచారు? ఎం ఈజ్ ఈక్వల్ టు సి బై ఓనా, ఆర్డరా? మెజర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ బై కాంప్లెక్సిటీనా? మెజర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ప్లస్ కాంప్లెక్సిటీనా? మెజర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ మైనస్ కాంప్లెక్సిటీనా? మెజర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ బై కాంప్లెక్సిటీగా తీసుకున్నారనమాట. అంటే ఆయన దృష్టిలో సౌందర్య సూత్రం ఏంటిది? సౌందర్య అనుభవం అంటే ఏంటిది? ఒకటి మెజరు, రెండోది ఆర్డరు, మూడోది ఇక్కడ కాంప్లెక్సిటీ. ఈ మూడునే ఆయన చరరాశులుగా తీసుకున్నారనమాట. ఈ సంక్లిష్టతకు శ్రద్ధకు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటే వస్తు క్రమం అనేది ఎప్పుడు సమతుల్యంతంగా ఉంటుంది, కౌంటర్ బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. ఈ సూత్రం ప్రకారం సంక్లిష్టత తగ్గితే సౌందర్యం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే సంక్లిష్టత తగ్గిందనుకోండి, సౌందర్యం ఎలా ఉంటుంది?
సౌందర్యం పెరుగుతుంది. సౌందర్య కొలతలో ఓ అంటే ఏమిటి? వస్తు బరువు క్రమం, వస్తు పరిమాణం క్రమం, వస్తు క్రమం సామరస్యం, వస్తువు రంగు క్రమం. ఆర్డర్, ఆర్డర్ అంటే క్రమం సామరస్యం. సి అంటే కాంప్లెక్సిటీ సంక్లిష్టత, సంక్లిష్టతకు శ్రద్ధకు మధ్య ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. మెజర్ వస్తువు, వస్తు సౌందర్య కొలత ఎం. అలాగే పరిశీలనలకు ఎఫ్ను ఏ ప్రమేయంగా గుర్తించారు? ఎఫ్ను ఏ ప్రమేయంగా గుర్తించారు? స్క్వేర్ ఫంక్షన్ గానా, ఐడెంటికల్ ఫంక్షన్ గానా, పాలినామియల్ లాగ్ గానా, ఫంక్షనల్ ఫంక్షన్ గానా? ఈ బిర్కాఫ్ ప్రయత్నాల నుంచి ఎఫ్ను ఐడెంటికల్ ఫంక్షన్గా గుర్తించారు. బిర్కాఫ్ సౌందర్య కొలత సాధారణ రూపం ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఓ ప్లస్ సీనా, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఓ బై సీనా, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి బై సి మైనస్ జీరోనా, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఓ ఇంటూ సీనా. మనకి జనరల్ ఫార్ములా ఏంటిది? మెజర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ బై కాంప్లెక్సిటీ కదా. దీన్నే ప్రమేయ రూపంలో రాయాలి అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్డర్ బై కాంప్లెక్సిటీ, కాంప్లెక్సిటీ బి అండి. అందుకే ఎఫ్ని ఏమి చూపించడం? ఐడెంటికల్ ఫంక్షన్గా గుర్తించారనమాట. ఎవరి ద్వారా? బిర్కాఫ్ ద్వారా. బిర్కాఫ్ ద్వారా. ఎం వ్యాప్తిలో ఏ రకమైన సంఖ్యలు ఉంటాయని చర్చించారు? పూర్ణ సంఖ్యలు ఉంటాయా, సహజ సంఖ్యలు ఉంటాయా, అకర్ణీయ సంఖ్యలు ఉంటాయా, రేషనల్ సంఖ్యలు ఉంటాయని చెప్పారా? ఎం వ్యాప్తిలో అకర్ణీయ సంఖ్యలు ఉంటాయని చర్చించారన్నమాట. సూత్రం ప్రకారం సంక్లిష్టతపై ఏ విధమైన సౌందర్య విలువ సూచించబడింది? సూత్రం ఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ బై కాంప్లెక్సిటీ. అది అధికంగా ఉంటుందా, అల్పంగా ఉంటుందా, సమానంగా ఉంటుందా, శూన్యంగా ఉంటుందా? సంక్లిష్టతపై సౌందర్య విలువ అనేది అల్పంగా ఉంటుంది. సంక్లిష్టతపై సౌందర్య విలువ అల్పంగా ఉంటుంది. క్రమత్వంపై ఏ విధంగా సౌందర్య విలువ ఉంటుంది? అల్పంగా ఉంటుందా, సమానంగా ఉంటుందా, శూన్యంగా ఉంటుందా, అధికంగా ఉంటుందా? సంక్లిష్టతపై సౌందర్య విలువ అల్పంగా ఉంటే క్రమత్వంపై సౌందర్య విలువ అధికంగా ఉంటుంది. బిర్కాఫ్ తన 2వ గ్రంథంలో వేటి కొలతలను వర్ణించాడు? బహుభుజులు సౌందర్యమా, సౌందర్య క్రమమా, బహుభుజులు అంకగణితమా, సౌందర్యం అంకగణితమా? బిర్కాఫ్ తన 2వ గ్రంథంలో బహుభుజులు సౌందర్య కొలతల గురించి వర్ణించాడు. ఆప్షన్ ఏ. బహుభుజి కేవలం ఏ వస్తువులుగా పరిగణలోకి తీసుకుంటారు? జ్యామితీయనా, రేఖాగణితమా, క్షేత్రగణితమా, అంకగణితమా? బహుభుజులనేవి బహుభుజులకు ఈయన ఉద్దేశంలో ఏంటంటే బహుభుజులు కేవలం ఏ వస్తువులుగా పరిగణించారు? రేఖాగణితంగా పరిగణించారు. వాటిని సౌందర్య గుణం ఉందని, వాటిలో
సాధారణంగా బహుభుజులు కేవలం రేఖాగణిత వస్తువులుగా మాత్రమే మనం వాటిని పరిగణలోకి తీసుకుంటాం. కానీ వాటిలో ఏముందని చెప్పాడు? సౌందర్య గుణం ఉందని చెప్పాడు. అలాగే బహుభుజులు వాటితో పోల్చడానికి ఉపకరిస్తుందని అధ్యాయం ప్రారంభంలోనే పేర్కొన్నారు కదా. అలాగే ఒక ప్రత్యేక సందర్భంలో సౌందర్య విలువ కొన్ని విలువలు ఇచ్చారండి, ఇంకా అది అవసరం లేదు. కానీ ఆయన దృష్టిలో ఏ బహుభుజిని అందమైన బహుభుజిగా గుర్తించారు? దీర్ఘ చతురస్రమ, సమాంతర చతుర్భుజమా, రాంబస్స చతురస్రమ? బహుభుజులు కేవలం ఏ వస్తువులుగా పరిగణలోకి తీసుకున్నారు? రేఖాగణితంగానే పరిగణలోకి తీసుకున్నారు. అలాగే కింద ఇచ్చిన బహుభుజుల్లో ఏది అందమైనగా ఆయన పరిగణించారు, ఆయన గుర్తించారు? ఆప్షన్ డి చతురస్రం. అంటే కొన్ని వాల్యూస్ ఇస్తే దాంట్లో ఏది గరిష్టం ఉంటుందో అది అందమైన పటంగా ఆయన గుర్తించాడనమాట. బిర్కాఫ్ కృషి ప్రభావం ఇది. అబ్రహాం మోల్స్ 1992 వరకు ఆయన ఏం చేశారంటే సౌందర్య శాస్త్రం సమాచార సిద్ధాంతం మధ్య సంబంధాన్ని, సౌందర్య శాస్త్రం రేఖాగణితానికి మధ్య సంబంధాన్ని, సమాచార సిద్ధాంతం క్షేత్రగణితానికి మధ్య సంబంధాన్ని, క్షేత్రగణితం మరియు రేఖాగణితం మధ్య సంబంధం గురించి వివరించారా? యాక్చువల్గా ఇక్కడ కామా లేదు, ఇక్కడ ఉండాలి. సౌందర్య శాస్త్రం, సమాచార సిద్ధాంతం ఈ రెండిటి మధ్య సంబంధాన్ని అబ్రహాం మోల్స్ గారు అధ్యయనం చేశారనమాట. షానన్ వేటిని అభివృద్ధి పరిచాడు? మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎస్థెటిక్ పర్సెప్షన్. ఆప్షన్ బి ఎస్థెటిక్ పర్ఫెక్షన్, మ్యాథమెటికల్ ఫౌండేషన్. ఆప్షన్ సి మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎస్థెటిక్ మేజర్, ఎస్థెటిక్ పర్ఫెక్షన్. ఇక్కడ తావొత్తుంటుందండి. షానన్ వేటిని అభివృద్ధి పరిచాడంటే మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎస్థెటిక్ పర్సెప్షన్ ఈ రెండింటిని అభివృద్ధి పరిచారు. అబ్రహాం మోల్స్ బిర్కాఫ్ సూత్రాన్ని ఎలా పునర్నిర్వచించాడు? మెజర్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్సిటీ బై ఆర్డరా, m ఈజ్ ఈక్వల్ టు O ప్లస్ సీనా, m ఈజ్ ఈక్వల్ టు O ఇంటూ సీనా, m ఈజ్ ఈక్వల్ టు O మైనస్ సీనా? ఆర్డర్ ఇంటూ కాంప్లెక్సిటీగా వివరించారు. ఆయనేమో ఆర్డర్ బై కాంప్లెక్సిటీ, అబ్రహాం మోల్స్ గారేమో ఆర్డర్ ఇంటూ కాంప్లెక్సిటీగా వివరించారు. మోల్స్ ప్రకారం ఓ అంటే ఏమిటి? హై ఎంట్రోపీనా, లో ఎంట్రోపీనా, మీడియం ఎంట్రోపీనా, జీరో ఎంట్రోపీనా? తెలుగులో ఎంట్రోపీ అంటే జడోష్ణత. ఓ అంటే లో ఎంట్రోపీ, తక్కువ జడోష్ణత. మోల్స్ ప్రకారం సి అంటే ఏమిటి? లో ఎంట్రోపీ, నో ఎంట్రోపీ, హై ఎంట్రోపీ, ఈక్వల్ ఎంట్రోపీ. సి అంటే హై ఎంట్రోపీ, ఎక్కువ జడోష్ణత. 29. బిర్కాఫ్ కృషిని ఇప్పుడు ఎలా వినియోగిస్తున్నారు? ఆయన బిర్కాఫ్ కృషిని మరింత వెసులుబాటుతో ఎక్కువగా మన ఆందోళన చెందకుండా తక్కువ ఒత్తిడి కలిగి ఆయన దేని మీద ఎక్కువ ప్రాధాన్యం వినియోగించారంటే ప్రధాన ఆలోచన కొలతల మీద, అధిక బహుభుజులు అమరికల మీద, ప్రధాన ఆలోచన అవగాహనక, ప్రధానంగా గణితంలో సౌందర్యానిక. ఆయన ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ప్రధానంగా ఆలోచనకు అవగాహనకు ఇచ్చారనమాట. బిర్కాఫ్ సిద్ధాంతానికి ఏ రంగంలో అనువర్తనాలు ఉన్నాయి?
వైద్యములు ఎక్స్రేకి సంబంధించినవి, బహుభుజులు స్పేస్లలోన, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లోన, సౌందర్యంపై కృషిన. బిర్కాఫ్ సిద్ధాంతానికి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో చాలా అనువర్తనాలు ఉన్నాయంట. బిర్కాఫ్ ప్రధాన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటండి ఇక్కడ? ఆయన ఉద్దేశం ఏంటంటే సౌందర్య శాస్త్రాన్ని వాస్తవీకరించటం, ఆబ్జెక్టివిటీగా విశ్వవ్యాప్తంగా వినియోగించేటట్లు దానికి సూత్రాలను ఏర్పరచుట అని గ్రహించవచ్చు. ఇది ఫస్ట్ సౌందర్యం గురించి కొంచెం ఉందండి. తర్వాత టాపిక్ ఖచ్చితత్వము, అందం, సహ మనుగడ, క్రమం, నమూనా, నిర్మాణం, సౌష్టము. తక్కువ చిన్నగా చేస్తే మనకి చదవటానికి కూడా ఈజీగా ఉంటుందని చేశానండి. కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ పడలేదని అట్లాగే ఉండమాకండి, ఎందుకంటే చాలా సిలబస్ ఉంది. మ్యాథ్స్ అయితే మాత్రం కంపల్సరీగా డైలీ 3 hours ఫాస్ట్గా చేయండి, ఎందుకంటే షార్ట్ కట్స్ చేయాలి కాబట్టి. మనం స్కూల్లో చెప్తున్నాం కదా ఆల్రెడీ అని చెప్పేసి లెంతీ ప్రాసెస్ కాకుండా, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కొంతమంది బీఈడీ చేసి ఇంట్లో ఉండి ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ కూడా పాపం మర్చిపోయి ఉండొచ్చు. అలాగే ఇంకొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 3 hours ప్రాక్టీస్ చేయండి. నేనైతే సిలబస్ మొన్న ఇచ్చిన డిఎస్సి ప్రకారమే మ్యాథ్స్ కూడా చేస్తున్నానండి. కంపల్సరిగా నేను సిన్సియర్గానే చేస్తున్నాను. మనం దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేయాలో, నా దగ్గర అన్ని సిబిఎస్ టెక్స్ట్ బుక్సే, ఆర్డి శర్మ బుక్స్ ఉన్నాయండి. దానికి సంబంధించినవి చూసుకొని అవి ప్రతి లైన్ ప్రతి దాన్ని చెక్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ చూస్ చేస్తున్నాను. నాకు సిస్టంలో చేయటం రావట్లేదు, లేకపోతే ఒకేసారి ఒక 50 ప్రాబ్లమ్స్ చేసేదాన్ని. సో దీంట్లో కొంచెం ఒక 10గా చేస్తే ఈజీగా ఉంటుందని చూసి వెతుక్కొని ఆ బుక్స్లో నుంచి మనకి ఈజీగా ఉండే కాకుండా, మొన్న ఇచ్చారు కదండి కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చారుగా, అవి కూడా చూసి చేస్తున్నానండి. మీరు కూడా ఫాలో అవ్వండి, డిసప్పాయింట్ కారు. ఈసారి మనదే అన్నట్టు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు బుక్స్ ప్రాక్టీస్ చేస్తే సిబిఎస్ బుక్స్ కూడా పక్కన పెట్టుకోండి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.